హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డోస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. యాక్చువల్గా పెళ్ళిళ్ళ సీజన్ అన్నది స్టార్ట్ అయిందనే చెప్పొచ్చండి. ఈ నవంబర్ 1 నుంచి 45 డేస్ వరకు కూడా కంటిన్యూస్గా పెళ్ళిళ్ళు ఉన్నాయంట. అది కూడా ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 46 lakh పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అంటే 46 లక్షల పెళ్ళిళ్ళు ఉన్నాయి అని చెప్పి ఒక నివేదిక స్పష్టం చేసింది. ఆ నివేదిక ఏంటి, ఓవరాల్గా ఈ బిజినెస్ అంతా ఎంతవరకు వెళ్తుంది అనేది మనం గణాంకాల ప్రకారం కూడా చూసుకుందాము. గణాంకాల ప్రకారం చూసుకుంటే నేను చెప్పినట్టుగా ఈ 45 డేస్లో 46 lakhs పెళ్ళిళ్ళు జరగనున్నాయి. దానికి 6.5 అంటే 6.5 లక్షల కోట్ల వ్యాపారం అయితే వస్తుంది అని చెప్పేసి సిఏఐటి ఒక నివేదికలో పేర్కొందనమాట. సో నిజంగా వారు చెప్పినట్టు ఈ 45 డేస్లో 46 lakhs పెళ్ళిళ్ళు కనుక జరిగితే వారు అనుకున్నట్టుగా 6.5 అంటే 6.5 లక్షల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందా లేదా అన్నది మనం 45 డేస్ తర్వాత కూడా మళ్ళీ గణాంకాల ప్రకారం చూసుకొని చెప్తాము. అసలు మీరేమనుకుంటున్నారు అంటే 45 డేస్లో 46 lakh పెళ్ళి అంటే ఈజ్ నాట్ ఏ జోక్ కదా. సో ఇలాంటి వార్తలు మీరు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఏమంటుంటారంటే ఈ రోజుల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు, ఆర్ఎల్స్ అమ్మాయిలకు అబ్బాయిలు దొరకట్లేదు, వాళ్ళు మంచిగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఏజ్ అయిపోయినాక ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు, ఆర్ఎల్స్ అబ్బాయి కూడా దొరకట్లేదు అన్నట్టు ఇట్లా అంటుంటాయి కదా. సో ఈ నవంబర్ 1 నుంచి 45 డేస్లో 46 lakhs పెళ్ళిళ్ళు ఉన్నాయంటే అసలు మనం ఏమనుకుందాం దాని గురించి? జనరల్గా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తారు అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో నేను ఇదివరకు చెప్పినట్టుగా మన సబ్స్క్రైబర్ ఒకరు వార్త రూపంలో కాకుండా నార్మల్గా మనం మాట్లాడే విధానంలో చెప్పండి అని చెప్పారు కాబట్టి నేను ఇలా చేయడం జరిగింది. సో నార్మల్గా న్యూస్ ప్యాటర్న్లో కాకుండా నేను కూడా నార్మల్గా చెప్పడానికి ట్రై చేశాను. సో ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కూడా మన కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బై.